చాలు ఏదైనా చేయొచ్చు అంటున్నాడు మన సుధాకర్. కంటెంట్ ఉంటే చాలు డబ్బులతో కూడా పని లేదు అంటున్నాడు మన భాస్కర్. మరి వీళ్ళిద్దరిలో ఎవరు రైటో రైట్ నౌ చూద్దాం. ప్లీజ్ వెల్కమ్ బుల్లెట్ భాస్కర్ అండ్ సునామీ సుధాకర్ టీమ్. హాయ్ బ్రదర్. హాయ్ భయ్యా. ఐఎమ్ డైరెక్టర్. సూపర్ సార్. ఎన్ని సినిమాలు చేశారు? 150 సినిమాలు, కానీ కో డైరెక్టర్ గా చేశాను. మీరు? అసిస్టెంట్ డాన్సర్. ఎన్ని సినిమాలు చేశారు? నేను 50 సినిమాలు చేశాను. అసిస్టెంట్ గా? అవును సార్. కూర్చో. కాబోయే డైరెక్టర్, కాబోయే డాన్సర్, కాబోయే మ్యూజిక్ డైరెక్టర్. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. విష్ ద సేమ్. ఆల్ ది బెస్ట్. సేమ్ టు యు. మనం కలిసి వర్క్ చేద్దాం. థ్యాంక్ యూ సార్. నమస్తే సార్, నా పేరు భాస్కర్ సార్. 150 సినిమాలు పనిచేశాను సార్. అవునా? డైరెక్షన్ ఛాన్స్ కోసం చూస్తున్నాను సార్. నేను అడిగాను నేను చెప్పాలి కదా సార్. యాటిట్యూడ్ ఫుల్. ఏం చెప్తావు? అదే ఒక డైరెక్షన్ ఛాన్స్ ఇస్తే మన నెల్లూరు సుబ్బారెడ్డి గారు చెప్పారు సార్. ఫోన్ కలుపు. సార్ సుబ్బారెడ్డి గారు అనే సార్ కో డైరెక్టర్ భాస్కర్ ని. ఆ సార్ కలిసాను సార్. ఒకసారి మాట్లాడండి సార్. సార్ సార్ లైన్ లో ఉన్నారు. హలో సుబ్బి. హలో ఒరే సుబ్బి, ఏంది ఇది? ఒరిజినల్ ఫోన్ అది. అయితే క్యారెక్టర్ ఉన్నాను ఇక్కడ. అదే భాస్కర్ అని. నేను చూసుకుంటాను. ఓకే బాయ్. ఇది ఫోన్ అంటే. ఎన్ని సినిమాలు చేసావు? 150 సినిమాలు కో డైరెక్టర్ గా పనిచేస్తాను సార్. అదే అద్భుతమైన కథ ఉంది. ఓకే. ఒకసారి చెప్తాను, లైన్ వింటారా? ఇప్పుడు ఏ సినిమాలైనా హీరో ఫ్యామిలీని కాపాడుకుంటాడు, కానీ మన సినిమాలు ఏంటంటే హీరోయిన్ ఫ్యామిలీని కూడా కాపాడుకుంటాడు సార్. ఎలా ఉంది సార్ కథ? బాలేదు. నాకు ఎలా ఉండాలంటే 3 పాటలు ఉండాలి. ఫస్ట్ సీను, సెకండ్ సీను, లాస్ట్ సీన్. ఫస్ట్ సీన్ ఏంటంటే మీలో ఉన్న హీరోయిజం బయటపడుతుంది సార్. ఓకే. ఇంటర్వ్యూకి వచ్చేసరికి ఫాదర్ ని కాపాడతారు. ఓకే. క్లైమాక్స్ లోకి వచ్చేసరికి హీరోయిన్ ఫ్యామిలీని కాపాడతారు. సూపర్. డబ్బులు ఇరా. ఇవి అడ్వాన్స్ పెట్టు. ఇతనేంటి? సార్ డాన్సర్. ఎన్ని సినిమాలు చేసావు? నేను డాన్సర్ గా 50 సినిమాలు చేశాను సార్. సరే ఓ స్టెప్ చూపిస్తాను సార్. మంచి డాన్సర్ సార్. నేను కూడా చాలా సినిమాలు వచ్చి. నువ్వు చెప్తావేంట్రా? భాస్కర్ వేష్టపతి మెగాస్టార్ చిరంజీవి గారు కదా అవును సార్. కొరియోగ్రఫర్ నువ్వా? చేసిన డాన్స్ మాస్టర్ కి అసిస్టెంట్ నేను చేశాను సార్. సార్ నమస్కారం సార్. నా పేరు జితేందర్ సార్. నేను 50 సినిమాలకు మ్యూజిక్ డైరెక్టర్ గా పనిచేశాను సార్. కీబోర్డ్ ప్లేయర్ వాయిస్తాను సార్ నేను. నేను ఏం అడిగాను? ఏం అడగలేదు సార్. మళ్ళీ మొత్తం స్టోరీ చెప్తానంటే నాకు అర్థం కాదు. వాళ్ళని అడిగారు కాబట్టి నన్ను కూడా అడుగుతారేమో అని చెప్పాను సార్. చెప్పు సార్. నా పేరు జితేందర్ సార్. జితేందర్ కాదు. ఎన్ని సినిమాలు చేసావు చెప్పు. 70 సినిమాలకు కీబోర్డ్ ప్లేయర్ వాయించాను సార్. ఒక ట్యూన్ చెప్పు. ఏ స్కేల్ వాడాను సార్? నేను నటరాజ్ వాడాను సార్. మీరేది వాడారు సార్? క్యామిల్. అడిగింది సాంగ్ లో స్కేల్ ఏం వాడు? 7/5 సార్. 35 వాడు. 35 ఉందా సార్? 65, 85 అట్లా. 85 వాడరా? బాగా ఉంది. ట్యూన్ బాగాలేదు. నేను చెప్తాను. లా 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 లా. నువ్వు 2 వాడావు. టి అను. నేను 3 వాడాను. డబ్బులు ఇరా. రేపు వచ్చేసి. రే నీకు బుద్ధుందారా? ప్రపంచంలో ఎవడైనా సినిమా రిలీజ్ అయిన తర్వాత ట్యూన్లను కాపీ కొడతాడు. నువ్వేంట్రా చెప్పిన 2 నిమిషాల కాపీ కొట్టావు? కాపు కన్నం తింటున్నావా? తింటున్నారా? నీకు తేలుస్తా. వాడు నన్ను కొట్టేసి అనుకుంటున్నాను కదా? లేదు సార్. అది హలూజినేషన్. అంటే ఏంటి సార్? అంటే భ్రమ. వాడు కొట్టేది ఫీల్ అయ్యా. నన్ను కొట్టే దమ్ము లేదు, సీన్ లేదు. ఓకేనా? ఓకే. మీ ఇద్దరు ఓకే అయిపోయారు. రేపు షూటింగ్ వచ్చేయండి సార్. హీరో ఎవరు చెప్పలేదు. దగ్గరికి రా. దేవుడు ఎవరు నీకు? దేవుడు వెంకటరామూర్తి సార్. నేను ఆ దేవుడు కదా. మీరే సార్. ఆ ముక్క ముందు చెప్పాలి, కొట్టక ముందు. బాబు సెట్ ప్రాపర్టీస్ అని తీసుకురండి అమ్మా. ఎక్కడయ్యా హీరో? సార్ నమస్తే సార్. ఎన్ని గంటలకు వచ్చారు సార్? మేము 6 o'clock వచ్చాం సార్. ఓకే. స్పాడివ్ ఏ సార్? తగ్గు తీసి నా ముందు. రెడీ చెప్పు సార్. ఫస్ట్ సాంగ్ లోకి వెళ్ళిపోతాం సార్. సాంగ్ డిసైడ్ అయిపోయా? సాంగ్ డిసైడ్ అయిపోతాం సార్. మంచి అద్భుతమైన సాంగ్. ఓకే. హీరోయిన్ మీకు మీ ఫోటో చూడగానే పడిపోతుంది. మీరు ఎంటర్ అవుతారు. ఒకసారి సాంగ్ హీరోయిన్ తీసుకురండి అమ్మా. హీరోయిన్. ఒక్క నిమిషం. హీరోయిన్ వచ్చిందే? వచ్చింది సార్. సార్ బ్లెస్సింగ్స్ అంటే తీసుకో.
అది బొంబాయిలో తీసుకుంటారు, ఇండియాలో ఈ తెలుగులో ఎలా తీసుకోవాలి ఓకే సార్? అదేంటి బోర్డు ఇలా పెట్టారు? సారీ సార్. ఏంటి సార్ ఈ అన్యాయం? కష్టపడి కథ రాసింది నేను, మాటలు రాసింది నేను, డైరెక్షన్ నాది, మీరేసుకున్నారేంటి సార్? నాకు అర్థమైపోయింది ప్రాబ్లం. ఇంకా సార్ 15 సంవత్సరాల నుంచి కో డైరెక్టర్ గానే ఉన్నాను సార్. నీకు అవకాశం ఇచ్చింది ఎవరు? మీరే సార్. అందుకే మొత్తం కథ, స్క్రీన్ ప్లే, డైరెక్షన్, మ్యూజిక్, నిర్మాత అన్ని నేనే. మూసుకొని చెయ్యి. ఫస్ట్ సాంగ్ వెళ్దాం సార్. చెయ్యి. పాపతో కొరియోగ్రఫీ సాంగ్ ప్లీజ్ అమ్మా. సార్ స్టెప్స్ చూపించారు. ఇది మీది మేడం. ఓకే ఓకే. ఓకే గుర్తుకొచ్చిందా? ఓకే. సార్ ఇప్పుడు మీ స్టెప్స్ చూపిస్తున్నాను. ట్రైల్ చేద్దాం, షార్ట్కి వెళ్ళిపోతాం. అక్కర్లేదు డైరెక్ట్. షార్ట్. ఎవరైనా యూకే. రెడీ యాక్షన్ మ్యూజిక్. కావాలని అది ట్రాలీ లాగేవు కదా. ట్రాలీ బేరింగ్ లో ఆయిల్ వేయలేదు సార్. నన్ను ఏం చేయమంటావు? ఇప్పుడు కింద పడితే రెస్పాన్సిబిలిటీ ఎవరు? స్లోగా లాగలేదు తెలియదా? సారీ సార్, క్షమించండి సార్. ఇప్పుడు ట్రాలీ సెట్ ఉంది, మళ్ళీ ట్రాలీ షార్ట్ ఉంది సార్. హెల్మెట్ ఉంది, హెల్మెట్ పెట్టుకుంటాను. హెల్మెట్ పెట్టుకుంటే నువ్వు ఎవరికి కనిపిస్తావు అని జనాలు అడుగుతారు సార్. హీరో గారు ఓకే యాక్షనా సార్? కట్టు. ఎందుకు సార్? ఇక్కడ ఏముంది? సుధాకర్ పండు. మన పండ్లేది? పండు ఎందుకు సార్ ఈ సాంగ్? నాకు పండు ప్రతి సీన్ లో ఉండాలి. ఓకే ఫ్రూట్స్ అరేంజ్ చేయండి. వెళ్ళండి. ఇక్కడ నుంచి ఫ్రూట్స్ ఇసురుతూ ఉండండి. ఓకేనా? రెడీ సార్ మ్యూజిక్. కట్ 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 కట్. ఆ కాయ ఎవరు పెట్టారు? ఫ్రూట్స్ ఏమన్నారు కదా సార్? షార్ట్ లో ఫ్రూట్ రావాలన్నారు. ఫ్రూట్ కాదు అది, కాయ అది. ఫ్రూట్ అంటే తల మీద ఏమనే అంటే నన్ను చంపేద్దామనే, నన్ను చంపేద్దామనే. నెక్స్ట్ సీన్ ఏంటమ్మా? నెక్స్ట్ సీన్ హీరోయిన్ తో సాడ్ సిచ్యువేషన్ సార్. అక్కడ కూడా పళ్ళు ఉండాలి. హీరోయిన్ ఏడుస్తూ పాడుతుంది సార్ పాట. అక్కడ ఏంటి? అక్కడ సుధాకర్ పండు. ప్రతి సీన్ లో పండు ఉండాలి. సార్ రెడీ? రెడీ. కెమెరా రోలింగ్. ఓకే యాక్షన్ మ్యూజిక్. కళ్ళలోకి కళ్ళు పెట్టి చూడవేందుకు, చెప్పలేని గుండె కోత పోల్చుకుందుకు, మనం అన్నది ఒకే మాటని ఓకే కదా? ఇది డాన్స్ అంటారా? డాన్స్ కాదు, నీ ఎక్స్ప్రెషన్ పెట్టాను. సార్ డైరెక్టర్ గారు ఇలా ఒకసారి రండి. ఎవరండి వీడు? బురదలో పండు పడినట్టు కొడుతున్నాడు. రేయ్, ఎలా ఉందో తెలుసారా? చింపాంజీ పట్టలేసినట్టు నా ఫేస్ అంటా. రేపు థియేటర్ లో సినిమా రిలీజ్ అయ్యి ఎవరైనా డాన్స్ నేర్పిందని నన్ను చెప్పు తీసుకుని కొడితే ఎవరికి చెప్పుకోరా నేను? ఎటు నుంచి వస్తారా ఇండస్ట్రీకి? నన్ను అంటావేంట్రా? అయిపోయింది కదా, మూసుకుని దుబ్బి. సూపర్ సార్. సినిమా కంప్లీటెడ్. ఏం చేయమంటారు? నువ్వు మామూలుగా ప్రతి సినిమాకి ఏం కొడతారు? గుమ్మడికాయ కొడతారు. ఇక్కడ పండు కొట్టిన వెరైటీగా ఉంటుంది. ఏం మాట్లాడుతున్నారు సార్? ఏం మాట్లాడుతున్నా అంటే తొక్కలో నీకు చెప్పినట్టు వినాలంటే. యూకే ఇక్కడ. ఓకే సార్, సినిమా అయిపోయింది కాబట్టి అట్టుపండు కొడదాం. ఎస్ కొట్టు. ఎక్కడ కలుద్దాం సార్? సుదర్శన్ సౌండ్ ఏమి ఉంది కదా, మానిషోలో వస్తాను నేను. తప్పకుండా సార్, మీరు వచ్చేయండి. ఎందుకు వెళ్ళండి. ఓకే రెడీ. హాయ్ ఆడియన్స్, ఎలా ఉన్నారు? బాగున్నారా? ఇప్పుడు ఇంత సూపర్ సినిమా చేసినటువంటి మన సుధాకర్ పండు గారు ఇప్పుడు మన ముందు రాబోతున్నారు. చెప్పట్లు. అభిమానులకి థ్యాంక్స్ చెప్పుకుంటూ నా సినిమాని ఇంత అద్భుతంగా మీరు విజయం చేశారు. చాలా హ్యాపీగా ఉంది. ఓకే, సినిమా ఎలా ఉంది? పండు పండు హలో, ఏం కంగారు పడద్దు. ఈ పనులని మొత్తం ఏతే నెక్స్ట్ సీన్ లో పనికొస్తుంది మన నెక్స్ట్ మూవీలో.
ఏ గొడవ లేదు సత్తే ఏ గోళ లేదు బుట్టే ప్రతిగోడు సత్తాడు. ఓకే రోజా గారు ఎలా ఉంది? నాకు సుధాకర్ యాటిట్యూడ్ బాగా నచ్చింది, బాగుంది. థ్యాంక్ యూ రోజా గారు. నాగబాబు గారు బాగుంది స్కిట్. ఎందుకంటే సుధాకర్ ఆర్టిస్ట్ గా నువ్వు డైరెక్టర్ గా చాలా సార్లు చేశారు, మీరే చేసినప్పుడల్లా బాగుంది. సుధాకర్ మాత్రం ప్రమాణం చేశాడు. థ్యాంక్ యూ. ట్రాలీ లాగే ముందు అతని ముఖంలో అది క్లోజ్ లో చూస్తే విపరీతం భయానికి లోనైనట్టు ఆ ఎక్స్ప్రెషన్ బలి ఇచ్చాడు. తర్వాత సాడ్ సాంగ్ లో కుక్కలాగా ముఖం పెట్టి వింతగా చేశాడు యాక్టింగ్. బాగా సరదాగా ఉంది. థ్యాంక్ యూ. గుడ్, నైస్. థ్యాంక్ యూ నాగబాబు గారు.